హైవేస్ మొన్న ఎవరో అన్నారు మీకు ఎప్పుడు మహేష్ బాబు కనిపిస్తాడు ఇంకొకరు కనిపిస్తాడని. దేనికి? దిక్కుమల యాడ్స్ వచ్చే విషయంలో. సార్ ముందు చిరంజీవి ఈ కంట్రీ డిలైట్కి సంబంధించి గతంలో కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయి. ఇప్పుడు చిరంజీవిని ముందు పెట్టి కంట్రీ డిలైట్ పాలు ఒకటే కాదు, నెయ్యి పెరుగు కాదు, నా సామి రంగం ప్రతి వస్తువుని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ కంట్రీ డిలైట్ పెట్టిన వాళ్ళు వచ్చేసి ఐఎంఓ ఐఐటి స్టూడెంట్ లేదు అన్నారు. వీరికి సంబంధించి అన్ని ట్యాక్స్లు కరెక్ట్గా ఉన్నాయి అంటున్నారు. ఇన్ కేసు మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ అవ్వచ్చని అంటున్నారు. సో క్లారిటీగా ఉన్నారు. చెకింగ్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకేంటి, అందుకే చిరంజీవి ప్రమోట్ చేస్తాను అంటున్నారు. ఓకే, నాకు దాని మీద కంప్లైంట్స్ ఏమీ లేవు, నేను ఎప్పుడు అది వాడింది లేదు. సో కాబట్టి అది వదిలేద్దాం. మీకోసం ఈ టాపిక్ టచ్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ టాపిక్, గతంలో మహేష్ బాబు ఈ పాన్ బహార్ యాడ్కి సంబంధించి థమ్సప్ సంబంధించి నేను చాలాసార్లు మాట్లాడాను. ఆయన థమ్సప్ దావుడు, పాన్ బహార్ తినడు. కానీ విజయానికి సంకేతమైన పాన్ బహార్ని ప్రమోట్ చేస్తాడు. పిల్లలు దీన్ని చావాలా? డబ్బులు వస్తాయి కదా, హ్యాపీ, ఏది సార్ చేస్తాడు ఆ మనిషి. తర్వాత బాలకృష్ణ సంబంధించి మ్యాన్షన్ హౌస్, అది డ్రింకింగ్ వాటర్ అంటూ దిక్కుమరణ సరోగేట్ యాడ్ చేస్తూ ప్రమోషన్. ఆయన ఆసుపత్రి ఏంటంటే బసతారకం క్యాన్సర్ ఆసుపత్రి. క్యాన్సర్ ప్రధాన కారణాల్లో మందు, సిగరెట్ ఇవి మెయిన్. అవునా? మరి ఆ మందు నేను ప్రమోట్ చేస్తున్నాడు ఏంటి? ఇంకే సమాజసేవ చేస్తున్నాడు ఆయన? డబ్బుల కోసం ఇది ప్రమోట్ చేస్తాడా? ఆయన మ్యాషన్స్ బ్రాందీ తాగుతాడంట, సరే నేను విస్కీ తాగుతా, అంత మాత్రం ప్రమోషన్ చేయాలా? నా అలవాటు నాది, 4 గంటల మధ్య నేను, లేదా బార్లో ఉన్నప్పుడు నేను, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నేను. అంతేగాని ఇది బాగుండి తాగండి, ఓకే ఓకే డైరెక్ట్ ప్రమోట్ చేయకూడదు కదా. సరోగేట్ యాడ్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏంటి మ్యాషన్ హౌస్ డ్రింకింగ్ వాటర్, బుద్ధి బుర్ర ఉండొద్దా? నేను మళ్ళీ చెప్తానండి, ఎవడు అనామకుడు ప్రమోట్ చేయాలంటే అర్థం ఉంది, డబ్బుల కోసం. సొసైటీ మనకంటే ఒక నేమ్ ఉన్నప్పుడు, మనకంటే ఒక బ్రాండ్ ఉన్నప్పుడు చేయకూడదు కదా అనేది అది. అలా మ్యాషన్ హౌస్ సంబంధించి ఆయన చేశాడు, అనిపించింది నాకైతే. ఒకనే మూమెంట్ లేక మ్యాషన్ హౌస్ సంబంధించి డైరెక్ట్ యాడ్ చేసి పెట్టేశాడు ఆయన. ఇవి అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ G5లో లేటెస్ట్ జగత బాబుతో ఒక ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అందులో ఏంటి, ఇదిగో జయమ్ము నిత్యమ్మ విత్ జగపతి అంటూ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లైక్ వాళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఒకే కమ్యూనిటీ అండ్ చుట్టాలు కాబట్టి బాగా నడుస్తుంది. ఈ మూమెంట్లో చూస్తే ఓకు స్మిత్ అంటూ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అంటూ వాటర్ బాటిల్ పెట్టి ఆ పక్కన దేవుడి ఫోటో వెంకటేశ్వర ఉంది. ఓకు స్మిత్ అని అసలు వాటర్ ఎక్కడ ఉంది ఏంటని చూస్తే అది ఒక సరోగేట్ యాడ్. సేమ్ బాలకృష్ణ చేసిన మ్యాషన్ హౌస్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఉంది కదా, అటువంటిది ఈ ఓకు స్మిత్ కూడా. ఈ ఓకు స్మిత్ కూడా ఒక విస్కీ, నాకు తెలిసి విస్కీ బ్రాండ్ అయితే కాదు, విస్కీ. ఏ షోకైనా ప్రమోషన్ చేయగలిగితే, అంటే వేరే బ్రాండ్లు అడ్వర్టైజ్మెంట్ చేయగలిగితేనే నువ్వు బతకాలి అండ్ డబ్బులు వస్తాయి, కాదనను. సరోగేట్ యాడ్లు చేయటం తప్పండి. ఇప్పుడు మన అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, అతను అందరు తిట్టేశారు, మీరు గుట్కా తింటారా, ఇలాచీ పలుకులా, కేసర పలుకులా, ఏంటి అసలు ఇదంటే తప్పైపోయింది నేను చేయను అన్నాడు. అక్షయ్ కుమార్ కూడా తప్పుకున్నాడు. సిగ్గు శరం బుద్ధి జ్ఞానటువంటి ఈ సల్మాన్ ఖాన్, షారుఖ్, అజయ్ దేవగన్, ఈ మషూలు అంతా చేస్తూనే ఉన్నారు. అదేంటి తింటూనే ఉంటారు, తినడు తినకుండా ఉంటాడు, మా పని మాది. చెప్పే కదా, సిగ్గు శరం ఉండాలండి. ఇప్పుడు నాకు సైతం కొన్ని యాడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఏంటంటే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేనే మళ్ళీ వాటి మీద వీడియోలు చేయాల్సి వచ్చింది. ఎందుకు? మోసం చేశారు, దీనివల్ల నష్టం అయితే వద్దులేరా నాయన అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాను. సో ఇప్పుడు విషయం ఏంటి, పక్కన వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని పక్కన వచ్చేసి ఓక్ స్మిత్ అంటూ వాటర్ బాటిల్ పెట్టేసి ఏంటి సరోగేట్ యాడ్స్ కూడా అవసరం ఏంటి అక్కడ? సో జగతబాబు ఎందుకు తెలియదు అది? మొన్న మధ్య ఒక రియల్ ఎస్టేట్ యాడ్ అది చేసాడండి ఈయన. ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు, వద్దు ఇంకెప్పుడు నేను చేయను అండ్ అది ఫ్రాడ్ అని చెప్పేసి అన్నాడు. ఈయన సైతం ఎక్కడ కొంటే ఆయన కూడా మోసం చేశారంట. ఈ రిలేషన్స్ నేను గతంలో కూడా చెప్పా, రామ్ చరణ్ అయినా చిరంజీవి అయినా రియల్ ఎస్టేట్కి ఏదైనా సరే ప్రమోషన్ అంటే దాని తలనొప్పి ఇంకోటి ఉండదని కూడా చెప్పారు. రీసెంట్గా వెంకటేశ్వర వచ్చేసి అదంతా బిల్డర్స్ అనమాట, అన్ని కూడా కరెక్ట్గా కళ్ళెదురు కనిపిస్తుంటే దావేలో ముందుకు వెళ్తారు. వీళ్ళకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? దయచేసి గుర్తుంచుకోండి, మనం అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీదే కాదండి, ఆఫ్ స్క్రీన్లో కూడా ఎలా ఉన్నారు ఏంటనేది ఇంపార్టెంట్. మనకి వాళ్ళని దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు, విలువలు అనేవి ఉంటాయి, అవి పాటిస్తే చాలు. ఈ విషయంలో అక్కడ అమితాబ్ బచ్చన్ మరలా ఆయన కౌన్మిడే కరోడ్పతి స్పాన్సర్ వచ్చేసి మరలా ఇటువంటి సరోగేట్ యాడ్ ఏదో ఉందట, నేను చూడలేదు అది, ఇక్కడ నేను రాస్తూ చూసాను. బట్ ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, ఓక్ స్మిత్ ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్ ఏంటి, విస్కీని పట్టుకొచ్చి, అండ్ మహేష్ బాబు పాన్ బహార్ ఏంటిది అది? పాన్ బహార్ ఏంటిది? విజయానికి సంకేతం.
ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్ నేషనల్ హౌస్ బాలకృష్ణ కనీసం ఆలోచించుకోడు ఇప్పుడైనా. అండ్ జగపతి బాబు చెప్పే కదా, మరలా చెప్తాండి, అబ్బే వీళ్ళకి పట్టవు అనుకుంటూనే ఉంటారు, మన పని మందేరా. వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళు గొప్ప వాళ్ళు. ఎవరికి? మన పిచ్చి అమాయకులకి, పిచ్చి జనాలకి. ఈవిడే చేసేది కింద వస్తే చూడండి. నాకు తెలిసి వాళ్ళు ఇప్పటికే బ్లాగ్ కనుక చేసిన ఒక కామెంట్లు రావు. ఒకళ్ళు వస్తే ఖచ్చితంగా కనీసం ఒక 10 కామెంట్లు అయినా ఈ రోజు ఉంచుతా, రేపు డిలీట్ చేస్తా. అంతగా అయితే వాళ్ళు ఎంత తిరిగి పెట్టి ఉంచేస్తా. ఎవరొకళ్ళు దిక్కుమల కామెంట్ పెడతారు చూడండి.